సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 కెప్టెన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు ఓ వీడియోతో నెట్టింట సందడి చేస్తున్నాడు. ఇంతకీ ప్యాట్ కమిన్స్ ఏం చేశాడనే కదా మీ డౌట్. ఈ స్టార్ క్రికెటర్ మహేష్ బాబు అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్స్ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ పోకిరి సినిమాలోని ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ చెప్తూనే మరోవైపు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. ప్యాట్ కమిన్స్ నయా వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. మహేష్ బాబు నయా యాడ్ షూట్ లో భాగంగా రీసెంట్ గా ప్యాట్ కమిన్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు మహేష్ బాబును కలిశారని తెలిసిందే. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి మహేష్ బాబుతో విడివిడిగా గ్రూపుగా దిగిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్ లో తమ అభిమాన హీరో క్రికెటర్లను చూసిన మూవీ అండ్ స్పోర్ట్స్ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 41వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. గురువారం జరిగే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఎంతో కీలకం కానుంది. గత మ్యాచ్ లో ఇరు జట్లు మొత్తం 549 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్ లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 22 సిక్సర్లు కొట్టడం విశేషం. అలాగే ఈ మ్యాచ్ లో మొత్తం 81 బౌండరీలు నమోదయ్యాయి. ప్రస్తుతం బ్యాటర్ల స్వర్గధామంగా మారిన హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ జట్టుతో ఆర్సీబీ జట్టు తలపడనుంది. అందువల్ల ఈ మ్యాచ్ లోనూ 6లు 4ల వర్షం కురిసే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 24 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జట్టు 13 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు ఆర్సీబీ 10 మ్యాచెస్లు మాత్రమే గెలిచింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ జట్టు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆర్సీబీ గత మ్యాచ్లో గొప్ప పోటీనిచ్చింది. అందువల్ల ఈ మ్యాచ్లోనూ ఇరు జట్ల నుంచి ఉత్కంఠ పోరును ఆశించవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.